హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీ ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ వీరాంజనేయ టైల్ షాప్, వెప్పుకుంట రోడ్, కందుకూరు. ఈరోజు మన షాప్లో 12x18 రేసిరా కంపెనీ టైల్స్ వచ్చినాయి అనమాట. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, చూద్దాం రండి. ఇప్పుడు మనం చూస్తున్నాము 12x18లో రేసిరా కంపెనీలో 100% వాటర్ ప్రూఫ్ టైల్ అనమాట. దీని స్పెషల్ ఏంటంటే చాలా ఇటాలియన్ సిరీస్ లాగా చూడొచ్చు, లైట్ కలరు చాలా అద్భుతంగా వచ్చేస్తుంది అనమాట. అలాగే హైలైటర్ యొక్క స్పెషల్ ఏంటంటే ఎంబోజింగ్ తోటి ఫామ్ అవుతూ ఉంటుంది. హైలైటర్ ఎప్పుడైతే ఎంబోజింగ్ వస్తుందో ఆటోమేటిక్గా ఆ షేడ్ హైలైట్గా ఉంటుందన్నమాట. ఇది చాలా రిచ్ లుక్ వచ్చేస్తుంది. రెండోది ఇక్కడ డార్క్ వచ్చేసరికి డార్క్ కూడా లైట్ గ్రే కలర్లో ఉండేసి జాయ్ కలుస్తూ పోతూ ఇలాగా చూడటానికి చాలా అద్భుతంగా వస్తుందన్నమాట. అలాగే ఫ్లోరింగ్ టైల్ కూడా చూసుకుంటే దానికి కరెక్ట్ యాక్యురసీ మ్యాచింగ్ తోటి ఉంటుందన్నమాట. ఇలా గనక దీన్ని కనుక ఫామ్ చేస్తూ లేయింగ్ చేస్తే అద్భుతమైన లుక్ వస్తుంది. రేసిరా అంటే ఇది బ్రాండెడ్ కావటం వల్ల ఇది ఫినిషింగ్ కానీ దాంట్లో ఎంబోజింగ్ వచ్చే లెవెల్స్ కానీ ప్రతిదీ యాక్యురసీగా ఉంటుంది. చాలా అద్భుతమైన లుక్ వస్తుంది, తక్కువ డ్యామేజ్ తోటి ఉంటుంది. ఇది కనుక లేయింగ్ చేస్తే మన బాత్రూమ్కి చాలా బాగా వచ్చేస్తుంది. రెండోది ఇది మ్యాక్సిమం ఏంటంటే 3 వరుసలు డార్కు, 2 వరుసలు హైలైటరు, 2 వరుసలు లైట్ తోటి కంప్లీట్ చేస్తూ ఉంటారు బాత్రూమ్ని. అలా కాకుండా కొంతమంది ఏంటంటే ఎక్కువగా హైలైటరు లైట్ తోటే చేస్తూ ఉంటారు అన్నమాట. ఆప్షనల్గా వేస్తూ ఉంటారు. కానీ ఈ సిరీస్ని ఈ ప్యాటర్న్ కనుక ఇలా కనుక లేయింగ్ చేస్తే అద్భుతమైన లుక్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాము సెకండ్ కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు ఇంతకుముందు ఎంబోజింగ్ కాన్సెప్ట్ చూసాము. ఇదేంటంటే పైన మాత్రమే టైల్ పైన మాత్రమే ఎంబోజింగ్ లేకుండా ఫ్లవర్ తోటి ఫామ్ అయిపోయిందనమాట. ఇది వచ్చేసరికి ఇది ఇంకొక డిజైన్ అనమాట. యాక్చువల్గా ఎంబోజింగ్ ఏమో హైలైట్గా కానొస్తుంది. ఇదేంటంటే లైట్ డార్క్ మధ్య హైలైటర్ ఎప్పుడు కూడా సింపుల్గా చాలా రిచ్ లుక్ తోటి కానొస్తుంది అనమాట. ఇక్కడ మనం చూడొచ్చు ప్రతి ప్లెయిన్ పీస్లోనూ లైట్ డాట్స్ లాగా ఉంటాయి. దగ్గర నుంచేమో ఇవి డాట్స్ అనిపిస్తాయి, దూరం నుంచేమో సింపుల్గా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఇది చాలా ఇటాలియన్ సిరీస్లో చాలా క్లాసికల్ సిరీస్ అనమాట. ఈ రేసిరా యొక్క స్పెషల్ ఏంటంటే ఇలాగా లైట్ కలర్ ఉంటుంది. అలాగే మన మార్కెట్కి సంబంధించి ఫ్లవర్ కాన్సెప్ట్ తోటి చాలా రిచ్ లుక్ వచ్చేస్తుంది అనమాట. దీన్ని 3 వరుసలు డార్కు, 2 వరుసలు హైలైటరు, 3 వరుసలు లైటు అలాగా ఫామ్ చేస్తూ ఉంటారు. 8 వరుసలు ఉన్న బాత్రూమ్కి అయితే ఇలా లేయింగ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఓన్లీ హైలైట్నే లైక్ చేస్తుంటారు, కొంతమంది లైట్ అండ్ డార్క్ని మాత్రమే ప్రిఫర్ చేస్తుంటారు, కొంతమంది ఇలాగ చేస్తుంటారు. ఎలాగ లేయింగ్ చేసినా సరే దీని లుక్ అద్భుతంగా వస్తుంది. దీన్ని ఒకసారి లేయింగ్ చేస్తుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇది 100% వాటర్ ప్రూఫ్ టైల్, అట్ ది సేమ్ టైం ప్రీమియం క్వాలిటీ టైల్ అనమాట. రేసిరా అంటే బ్రాండెడ్ టైల్ అనమాట. ఇది చాలా లుక్ వస్తుంది, చూడొచ్చు మీరు. నెక్స్ట్ మీరు చూస్తున్నారు ట్రెండింగ్ సిరీస్ అనమాట. ట్రెండింగ్ సిరీస్ అంటే ఇప్పుడు బాగా ఫాస్ట్ ట్రెండింగ్లో ఉంది ఏంటంటే ఇలా బాల్స్ కాన్సెప్ట్ అనమాట. ఈ రింగులుగా వచ్చేసి బాల్స్ కాన్సెప్ట్. ఇక్కడ వచ్చేసరికి బటర్ఫ్లై ఫామ్ అవుతుంది, ట్రీ ఫామ్ అవుతుంది, అలాగే లైట్ గ్రే కలర్ వచ్చేస్తుంది. ఈ రౌండ్గా ఫామ్ అవుతూ ఎంత నీట్గా వస్తుందంటే అంత నీట్గా వస్తుంది దీన్ని కనుక లేయింగ్ చేస్తే. ఇప్పుడు మనం చూడొచ్చు లేయింగ్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మాత్రమే. ఇప్పుడు ఇది వచ్చేసి 3 లైన్స్ వచ్చేసి డార్క్, 2 లైన్లు వచ్చి హైలైటర్, 3 లైన్లు వచ్చేసి లైట్ మనం డిస్ప్లేలో పెట్టడం జరిగింది. ఇవి కనుక లేయింగ్ చేస్తే అద్భుతంగా వస్తాయి. యాక్చువల్గా ఇప్పుడు బాగా లేటెస్ట్ ట్రెండింగ్లో ఉందంటే ఇలాంటి కాన్సెప్ట్ చాలా బాగా వెళ్ళిపోతుంది అనమాట. యాక్చువల్గా ఇప్పటిదాకా ఏంటంటే ఫ్లవర్స్ అలాగే వేసే ఉన్నారు అనమాట, లేయింగ్ చేసి ఉన్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ కొత్త సిరీస్ రావడం వల్ల కొద్దిగా అవి డౌన్ అయిపోయింది మార్కెట్. ఇవి చాలా ఫాస్ట్ మూమెంట్గా లేయింగ్ చేస్తూ అవుతున్నారు. చాలా హెవీగా సేల్ అవుతుంది 12x18 మన షాప్లో ఈ ప్రోడక్ట్ అనమాట. ఇది చూడొచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాము నెక్స్ట్ కాన్సెప్ట్ అనమాట. ఎంబోజింగ్ హైలైటర్ సిరీసే ఎట్ ది సేమ్ టైం గ్రే అండ్ క్రీమ్ కలర్ మిక్స్ అయి ఉంటుందన్నమాట. ఇది చాలా బాగుంటుంది లేయింగ్ చేసిన తర్వాత. ఇటాలియన్ మార్బుల్ లాగా ఇవి వచ్చేసి డార్క్, చాలా లైట్ డార్క్ కలర్ వచ్చేసి చాలా బాగుంటుంది. ఈ హైలైటర్ కూడా అలాగే నీట్గా వచ్చేస్తుంది. లైట్ ఎప్పుడు లైటింగ్. యాక్చువల్గా ఇలా ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే డార్క్నేమో ఏదైనా సరే మరక పడితే మనకి కనపడకుండా మెయింటెనెన్స్ ఈజీ కోసమేమో డార్క్ని కింద వేస్తాము, లుక్ కోసమేమో హైలైటర్ని మిడిల్ వేస్తాము. లైటింగ్ అంటే బాత్రూంలో ఎప్పుడైనా సరే మనం చిన్న వాల్ట్ లైట్ ప్రిఫర్ చేస్తాం కాబట్టి అప్పుడు అక్కడ లైటింగ్ రావడం కోసం ఈ లైట్ కలర్ని ఎక్కువగా పైన చూస్ చేస్తున్నాడు. ఇలాగ కాన్సెప్ట్ని లేయింగ్ చేస్తూ పోతుంటారు జనరల్గా.
కొంతమంది ఏంటంటే హైలైటర్ తీసేసి లైటు అండ్ డార్క్ కాంబినేషన్నే ప్రిఫర్ చేస్తుంటారు. కొంతమంది వేసి డార్క్ని తీసేసి లైట్ హైలైటర్ని ప్రిఫర్ చేస్తారు. కొంతమంది డార్క్ హైలైటర్ని ప్రిఫర్ చేస్తారు. అలా ఎలాగ ప్రిఫర్ చేసినా సరే ఇది లేయింగ్ చేసిన తర్వాత అద్భుతమైన లుక్ వస్తుందన్నమాట. ఇప్పుడు దీనికి వచ్చేసి కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫ్లోరింగ్ కూడా ఏదైతే డార్క్లో జాయ్ వస్తుందో ఇటాలియన్ జాయ్ అలాగే ఫ్లోరింగ్లో వస్తుంది. ఎట్ ది సేమ్ టైం మ్యాట్ యాంటీ స్కిడ్ అనమాట. చాలా చాలా రఫ్గా ఉంటుంది. ఇది జారటానికి అసలు ఎలాంటి స్కోప్ ఉండదు అనమాట. చాలా అద్భుతంగా వచ్చేస్తుంది. ఇది మనం గనక లేయింగ్ చేస్తే చాలా లుక్ వచ్చేస్తుంది అనమాట. ఈ సిరీస్ చూడొచ్చు మీరు. ఇప్పుడు మనం చూస్తున్నాము నెక్స్ట్ కాన్సెప్ట్ అనమాట. లైట్ గ్రీన్ అండ్ గ్రే కలర్ అట్ ద సేమ్ టైం పింక్ కలర్ బ్లూ కలర్ కాన్సెప్ట్ తోటి ఆక్వా సిరీస్ తోటి ఫామ్ అయిన నెక్స్ట్ సిరీస్ అనమాట. ఇది చూస్తే ఇక్కడ లైనర్స్ వస్తూ పోతూ ఉంటుంది. చూడటానికి చాలా రిచ్ లుక్ వచ్చేస్తుంది. ఇది రేసిరా బ్రాండెడ్, ఇది బ్రాండెడ్ సిరీస్ అనమాట. ఎట్ ది టైం ప్రీమియం క్వాలిటీ వచ్చేస్తుంది. ఇక్కడ దీనికి వచ్చేసరికి మ్యాచింగ్ కూడా ఫ్లోరింగ్ అలాగే డార్క్ కలర్ ఏదైతే డార్క్ కలర్ ఉందో అలాగే వచ్చేస్తుంది. ఎట్ ది 100% యాంటీ స్కిడ్ అనమాట. ఇది 100% వాటర్ ప్రూఫ్ యాంటీ స్కిడ్ ప్లస్ దీన్ని కనుక లేయింగ్ చేస్తే అద్భుతంగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే లైన్ ఉందో ఈ లైన్ కంటిన్యూగా ఫామ్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. హైలైటర్లో అలాగే ఉంటుంది, డార్క్లో అలాగే ఉంటుంది, లైట్లోనూ అలాగే ఉంటుంది. మూడు వరుసలేమో డార్క్ ప్రిఫర్ చేయొచ్చు, 2 వరుసలు హైలైటర్ ప్రిఫర్ చేయొచ్చు, 7 అడుగుల బాత్రూమ్ అయితే 2 వరుసలు డార్క్ లైట్ ప్రిఫర్ చేయొచ్చు అనమాట. యాక్చువల్గా ఎప్పుడు కూడా డార్క్నెస్ ఎందుకంటే మెయింటెనెన్స్ కోసం వేస్తుంటాం. రెండోది హైలైటర్ని ఎప్పుడు కూడా లుక్ కోసం వేస్తుంటాం. లైట్ ఎప్పుడు కూడా లైటింగ్ పర్పస్ కోసం లైట్ సిరీస్ వేస్తుంటాం. అలాగే వేసుకోవచ్చు. ఇది ఇంకొకటి ఏంటంటే ఈ హైలైటర్ని సపరేట్గా ఎలివేషన్కైనా లేయింగ్ చేసుకోవచ్చు. అట్లాగే ఈ డార్క్ని ఎక్కడైనా సరే పూజ గది కాన్సెప్ట్ కానీ కిచెన్ కాన్సెప్ట్లో వేసుకోవచ్చు. ఈ వాల్ కాన్సెప్ట్ని తీసుకెళ్ళి ఇవి మొత్తం కూడా ఆప్షనల్స్ అనమాట. ఎక్కడ ఎలాగైనా లేయింగ్ చేసుకోవచ్చు అనమాట వీటిని. అందుకని చెప్పేసి ఒక దిక్కన మాత్రమే కాకుండా వాల్ టైల్స్ సిరీస్ అంటే వాల్ వచ్చే ప్రతి ప్రిన్సెస్లో కొంతమంది హైలైటర్గా ఎలివేషన్ పర్పస్ చేస్తారు, కొంతమంది పూజ గది కాన్సెప్ట్ వేస్తారు, కొంతమంది బాత్రూమ్ కాన్సెప్ట్ వేస్తున్నారు. ఇలాగా ఆఫీస్ రూమ్ కాన్సెప్ట్లో కూడా లేయింగ్ చేస్తున్నారు. ఇలాగా కంటిన్యూగా ఎక్కడైనా సరే ఆప్షనల్గా సెట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ వాల్ టైల్ని ఎక్కడైనా వేసుకోవచ్చు. ఇది ప్రీమియం బ్రాండెడ్ మాత్రమే, బ్రాండెడ్ కంపెనీ రేసిరా టైల్స్. ఇవి 12/18 వాటర్ 100% వాటర్ ప్రూఫ్ చూడొచ్చు మనం. ఇంతవరకు మన ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లు మీ వీరాంజనేయ టైల్ షాపీ, విప్పగుంట రోడ్, కందుకూరు.